గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళిళ్ళే వద్దు అనుకుంటున్నారు, అది పక్కన పెడితే అసలు పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళ ఇంట్లో ఇన్లాస్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి, అంటే వాళ్ళ రోల్ ఏంటి, ఎలా బిహేవ్ చేయాలి, అత్తమామలు అటు సైడ్ అత్తమామైనా ఇటు సైడ్ అత్తమామైనా ఇంట్లో ఉన్నప్పుడు అంటే నా కొడుకు కోడలు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాడు, నా కోడలు పూర్తిగా మార్చేసింది, ఇలా చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ రోల్ ఏంటి అసలు ఈ మ్యారేజ్ కపుల్స్లో? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు గణేష్ మందాడి గారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? సో పెళ్ళిళ్ళు వద్దు అనేది ఇప్పుడు జనరేషన్కి ఉన్న ఒక కొత్త ట్రెండ్. సో ఒకవేళ పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు అది కూడా మోడర్న్ మ్యారేజెస్ కాబట్టి ఎస్పెషల్లీ ఇన్లాస్ రూల్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి ఆ రోల్లో? ఇప్పుడు వచ్చి నా కోడలు వచ్చేంత వరకు ఒకలాగున్నాడు, నా కోడలు వచ్చాక ఇంకొకలా మారిపోయాడు, నా కొడుకు చాలా బంగారం, ఆమె మార్చేసింది, చేతబడి చేసింది అనే ఇన్లాస్ చాలా మంది ఉంటారు. వాళ్ళ రోల్ ఏంటి, అసలు ఎలా ఉండాలి వీళ్ళతో? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి, భార్యాభర్తలకి, నూతనంగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో అత్త మామయ్యలు తల్లిదండ్రుల ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లికి రెడీ అయ్యి పెళ్లి చేసుకున్నాడంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి మెంటలీ. వాళ్ళ బంధం నిలవాలన్నా, వచ్చే కోడలతో లేదా ఇంటికి వచ్చే అల్లుడితో సత్సంబంధాలు, హెల్తీ రిలేషన్షిప్ ఉండాలంటే వీళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే ఒకప్పుడు ఉండేది ప్రిపరేషన్ లేకున్నా అన్నీ అదంతలా వాటంతలా అవే అయ్యాయి అన్నీ. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉండేది, డీవియేషన్స్ ఉండేది కాదు, ఎక్స్పెక్టేషన్స్ అనేది క్లియర్గా ఉంటుండే, వెరీ క్లియర్గా ఉంటుండే. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలు చెప్పినట్టు నడుచుకోవాలి, ఇది ఇలా అదలా ఎవరి పనాలు చేసుకోవాలా. ఇప్పుడు ఏమవుతుందంటే జెండర్ రోల్స్ అనేది ఒక ఏంటంటే ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు అబ్బాయి చేసేది అమ్మాయి చేస్తున్నారు, అన్ని పనులు అందరు చేస్తున్నారు. తర్వాత అందరికీ చదువుకొని ఉన్నారు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, ఇండిపెండెన్స్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవన్నీ కలయికతో ఇప్పుడు ఏమవుతుందంటే అత్తయ్య మామయ్యలతో కాన్ఫ్లిక్ట్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదొక రీజన్. ఓకే, ఇవన్నీ ఎవాల్వ్ అయినానికి ఒకటి. రెండో కారణం కూడా ఏంటంటే అత్త మామయ్యలకి తల్లిదండ్రులకు ఆ పిల్లలకు వచ్చే బిగ్గెస్ట్ గ్యాప్ ఏంటంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న బిలీఫ్ సిస్టమ్, వాళ్ళకున్న వాల్యూస్, వాళ్ళకున్న బిలీఫ్స్, పిల్లలకున్న వాల్యూస్ బిలీఫ్స్ మధ్యలో కనీసం 25 years to 30 years గ్యాప్ ఉంటుంది. అందులో చాలా చేంజ్ ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు పాస్ అయిన గ్రాడ్యుయేట్ని, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఒక 10 years కింద పాస్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ని కంపేర్ చేస్తేనే ఇద్దరికి ఐక్యూలు ఈక్యూలు రెండు వేరుగా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా పాస్ అయిన వాళ్ళు ఐక్యూ ఎక్కువ ఉంటుండొచ్చు, ముందు పాస్ అయిన వాళ్ళది ఈక్యూ ఎక్కువ ఉంటుంది, బికాస్ దే హ్యావ్ సీన్ దర్ లైఫ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇద్దరిని సేమ్గా కన్సిడర్ చేయనీకి రాదు. 10 yearsలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు 25-30 years గ్యాప్లో పిల్లలకి తల్లిదండ్రులకు డిఫరెంట్ వాల్యూస్ అండ్ బిలీఫ్స్తో వచ్చారు. ఇప్పుడు తప్పు అత్తయ్య మామలే కాదు, గొడవలు రావడానికి కారణం అత్తయ్య మామలది కాదు, తల్లిదండ్రులది కాదు, పిల్లలది కాదు. ఎవరు నమ్మింది, ఎవరి నమ్మకాలు, ఎవరి వాల్యూస్, ఎవరి బిలీఫ్స్ వాళ్ళే. వాళ్ళ తరపు నుంచి చూస్తే వాళ్ళు రైట్, వీళ్ళ తరపు నుంచి చూస్తే వీళ్ళు రైట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకరి తరపు నుంచి ఒకరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. వీళ్ళు వెళ్ళి వాళ్ళ తరపున ఆలోచించాలి, వాళ్ళు వెళ్ళి వీళ్ళ తరపున ఆలోచించాలి. పర్టికులర్గా ఒకప్పుడున్న విలువలు, నమ్మకాలు అనేది ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఒక రిచువల్, ఒక పండగ ఇలా చేయాలి, ఒక పేరెంటం ఇలా చేయాలి, పెళ్ళి ఇలా చేయాలి, ఓకే, లైఫ్లో ఇలా మార్నింగ్ రొటీన్ ఇలా ఉండేది, ఓకే, చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మెలగాలి, లైఫ్ని ఇలా సర్దుకెళ్ళాలి, ఇలా ముందుకెళ్ళాలి అని ఉండే. అవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి, ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది బాగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లైఫ్ స్టైల్ మారింది, మనం వేసుకున్న బట్టలు మారినాయి, మనం వాడే వస్తువులు, మెటీరియల్ పొసెషన్ అన్నీ మారుతున్నాయి, లైఫ్ స్టైల్ అన్నీ చేంజ్ అయినాయి. ఇంట్లో లేచినప్పటి నుండి మనం తినే తిండి, ఈవెన్ మనం కంఫర్ట్స్ అన్నీ మారిపోయాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అంటే ఒక 25-30 years కింద ఉన్న వాల్యూస్, నమ్మకాలను కొంచెం వాళ్ళు పొసెసివ్గా ఉండేసి అలాగే పిల్లలు కూడా మెలగాలి అనడమే ఫ్రిక్షన్ పాయింట్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రిక్షన్ పాయింట్. అంటే కోడలు అంటే పొద్దున్న లేవాలి, అందరికీ టీ పెట్టించాలి, అందరికీ భోజనం వండాలి, లంచ్ కట్టుకోవాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, అదొకటి అవుతాయి. రెండోది పండగ వస్తే ఇలాగనే ఉండాలి, పొద్దున్న లేవాలి, ఇలా చేయాలా, చెక్ లిస్ట్ 1 2 3 సీక్వెన్స్ దాటినా కూడా కష్టమే. ఇట్ హ్యాస్ టు బి ది ఎగ్జాక్ట్ సీక్వెన్స్. ఎగ్జాక్ట్లీ. దీపం పెడితే ఇలానే పెట్టాలి. పేరెంటం ఏదైనా సరే ఇంట్లో ఇల్లుని ఇలాగే ఆర్గనైజ్ చేయాలి, పూజ గది ఇలాగే ఉండాలి, ఫుడ్ని ఇలాగే ఉండాలి, కూరల ఇంగ్రీడియంట్స్ ఇలాగనే ఉండాలి. ఇలా అంతా చెప్పిన తర్వాత కోడలు మాకొద్దు, మేము బయటికి వెళ్ళిపోతాం అంటే అదిగో బయటికి వెళ్ళిపోతున్నారు, అప్పుడే పేరెంట్స్ నుంచి దూరం చేసేసారని. విచిత్రం ఏంటంటే ఇక్కడ
ఒకప్పుడు అత్తమామల దగ్గర అదే అది పిల్లలు పెళ్లి లేక ఉండేసి కోడలు అల్లుడు వచ్చేసి వాళ్ళకి ఒకే దగ్గర ఉంటారు, కాన్ఫ్లిక్ట్స్ అని అనుకున్నాం, గొడవలు అయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. కానీ అంతకంటే దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెళ్ళి అవగానే నెక్స్ట్ డేనే ఫారెన్లో ఉండడమో వేరే సిటీలో ఉండడమో ఉంటారు, అత్తమామ దూరంగానే ఉంటారు. అయినా కానీ అప్పటితో పోలిస్తే ఇంకా గొడవలు ఇంకా పెరిగింది, మ్యాగ్నిట్యూడ్ ఇంకా పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు కనెక్టివిటీ అలా అయిపోయింది. ఒకప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా గొడవలు తక్కువ అయ్యేది. ఎందుకంటే ఎవరంతా వాళ్ళు బిజీగా అయ్యేవాళ్ళు, ట్రాన్స్పరెంట్గా ఉండేది కాదు ఎవరేం చేస్తున్నారు ఏంటి అనేది. వాళ్ళకుంటే ప్రైవేట్ స్పేస్ దొరికేది, ఒకే ఇంట్లో ఉన్న ప్రైవేట్ స్పేస్ దొరికింది. ఇప్పుడు దూరంగా ఉన్న ప్రైవేట్ స్పేస్ దొరకట్లేదు, ఎందుకంటే డిజిటల్లీ అంత కనెక్ట్ అయ్యారు. ప్రతి మూమెంట్స్ని షేర్ చేసుకుంటున్నారు. ఇది ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో కానీ టెక్నాలజీ ఉంది, సీసీటీవీ లైవ్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇమోషనల్ డిపెండెన్సీ కావచ్చు, ఎంత దూరంగా ఉన్నా కానీ వాళ్ళు ఇంకా కనెక్టెడ్ దగ్గర ఉన్నట్టే ఉన్నారు. ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే అప్పుడు డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇమోషనల్గా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఏదన్నా మనస్పర్ధ వచ్చినా, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినా, గొడవలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని హావభావాలు అర్థం చేసుకొని వాళ్ళ మాట్లాడే మాటలు కాదు వాళ్ళకున్న భావాలను అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ హావభావాలు ఎమోషన్స్ కనెక్ట్ అవ్వట్లేదు, దూరంగా ఉన్నారు కదా వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ మాటలు మాత్రం వినబడుతున్నాయి, వాళ్ళ భావాలు మాత్రం అర్థం అవ్వట్లేదు. పిల్లల భావాలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల భావాలు పిల్లలకు. సో అందుకే ఫ్రిక్షన్ అనేది ఇంకెక్కువ అయిపోతుంది. అండ్ ఈ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అయిపోగానే కమ్యూనికేషన్ గ్యాప్, అత్త కోడలు 15 రోజులు, నెల, 2 నెలలు, 6 months, 1 year కూడా మాట్లాడుకోరు చిన్న ఫ్రిక్షన్తో. ఈ లోపల అజంప్షన్స్, ఇల్యూషన్స్ పెరిగి ఇంకా పెద్దగా అవుతాయి. మధ్యలో అబ్బాయి కావచ్చు, తను ఏదైనా చెప్పడానికి ట్రై చేసినా అది ఠీక్ అవుతుంది. వీళ్ళు అనేది ఒకటి, ఆయన అర్థం చేసుకునేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి, వీళ్ళు అర్థం చేసుకునేది ఒకటి. ఇట్లా కమ్యూనికేషన్గా గ్యాప్స్ పెరుగుతాయి, వైడన్ అవుతున్నాయి. పాపం ఎప్పుడు అబ్బాయి బలవుతుంటాడు కదా, అమ్మ లేకపోతే వైఫ్ అని చెప్పి అడిగే. మోస్ట్ ఆఫ్ ద టైం అబ్బాయిలు అవుతారు, ఈవెన్ అమ్మాయిలు కూడా అవుతారండి. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయికి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోర్ ఆర్ లెస్ టు అన్ ఎక్స్టెంట్. సో వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోల్, తల్లిదండ్రుల రోల్ అండ్ పిల్లల రోల్ రెండు మాట్లాడుకుందాం. ఇద్దరికి కావాల్సింది హెల్తీ బౌండరీస్, అండ్ హెల్తీ కమ్యూనికేషన్. ఈ రెండు ఉన్నప్పుడు చాలా వరకు గొడవ తగ్గుతాయి. హెల్తీ బౌండరీస్ ఏంటంటే మనం ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలి, ఎంతవరకు మనం వాళ్ళ, ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రుల మీద ఎంతవరకు ఇమోషనల్గా డిపెండ్ అవ్వాలి, డిసిషన్ మేకింగ్లో ఎమోషనల్ డిపెండెన్సీ ఎంతవరకు ఉంచాలి అనేది ఒకటి చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ ఉండాలి పిల్లలకి. ప్రతిదానికి చిన్నప్పుడు అమ్మ ఇది బాగుంటుందా, అమ్మ అది బాగుంటుందా, నాన్న ఇది, అది నువ్వు పెరిగి పెద్ద అయ్యేంత వరకే. పెళ్ళి అయ్యాక యూ హ్యావ్ టు బికమ్ ఇండిపెండెంట్, కొన్ని డిసిషన్స్ మీరే తీసుకోవాలి. అలాగని తల్లిదండ్రుల ఒపీనియన్ తీసుకోవద్దు అనట్లేదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, మీకు ఏది నచ్చితే, ఏది ప్రాక్టికల్గా రిలవెంట్ ఉంటుందో అదే చేయండి. వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చేయాలి. ఇక్కడ ఏంటంటే అమ్మ నాన్న మాట వినలేదని కాదు, వాళ్ళ మాట వినండి, వాళ్ళకు చెప్పాలి, ఓకే అది చేయట్లేదు ఇది చేస్తున్నారంటే కన్వే చేయండి హెల్తీగా. నాన్న మీరు చేసినప్పుడు మీరు పెంచారు, నన్ను పేరెంటింగ్లో బాగా పెంచారు. ఎగ్జాంపుల్ పేరెంటింగ్ తీసుకుందాం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు పెంచినట్టు వారు మన్మని మనవరాలను కూడా పెంచడానికి ట్రై చేస్తారు. కానీ అలా పెంచితే ఇప్పుడు కష్టం కదా సర్వైవల్. ఇప్పుడు ఎవాల్వ్ అయిపోయింది, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, ప్రయారిటీస్ మారినాయి, అక్కడే గొడవలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఫుడ్ విషయంలో, లైక్ మామూలుగా ఎనీథింగ్, స్కిల్స్ విషయంలో, డిసిప్లిన్ అలా పెంచడానికి ట్రై చేస్తారు. అప్పుడు పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకి, మీరు మమ్మల్ని బాగా పెంచారు, ఒక యోగ్యత, ఒక డిజర్వింగ్ స్టేజ్కి తీసుకొచ్చారు, వండర్ఫుల్ జాబ్, మా పిల్లలను మేము కూడా మాకు నచ్చినట్టు పెంచని, కొన్ని తప్పులు లోటుపాట్లు అవుతాయి, మేము నేర్చుకుంటా, మేము చేస్తాం. ఈ మెసేజ్ హెల్తీగా వెళ్ళాలా. నువ్వేం చెప్పేది వాళ్ళ చేయకూడదు అంటే ఇక్కడ హెల్తీ కమ్యూనికేషన్ ఉండదు. ఇక్కడ ఏంటంటే కాన్ఫ్లిక్టింగ్గా ఒకరినొకరు జడ్జింగ్, క్వశ్చనింగ్, థ్రెటనింగ్, ఇలా పిల్లలు నువ్వు పెంచా, నా పిల్లలు నేను పెంచుకుంటా, వదిలే, నీకు అవసరమా. కమ్యూనికేషన్ హెల్తీగా ఉండదు ఇక్కడ, అక్కడే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినాలి, బట్ మనకు నచ్చింది ఏదైతే ప్రాక్టికల్ ఉంది. ఎందుకంటే కొన్ని వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఫినాన్షియల్గా, మెటీరియల్గా లాస్ అవ్వచ్చు, వర్కబిలిటీ కాకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే సిచ్యువేషన్స్ మారినాయి. ఒక అప్పులాట్ చేస్తే కాదు, ఇప్పుడు నేను కూడా 20 సంవత్సరాల కింద చేసినట్టు ఇప్పుడు చేస్తే నేను బ్రతకలేము. ఎవాల్వ్ అయినా, బెటర్ అయినా, యు హావ్ బికమ్ ఏ బెటర్ వర్షన్. ఇది పిల్లల సైడ్. మరి అత్తమామల సైడ్ ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేయాలంటే పిల్లలకు స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ ఇవ్వాలి. ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలా, వాళ్ళు అడుగుతూనే సహాయం చేయాలా, ఇంటర్ఫియర్ అవ్వాలా. అడగని సలహాలు, అడగని సహాయం చేయకూడదు. ఫస్ట్ థింగ్, ప్రతి దాంట్లో వెళ్ళేసి ఇది ఇలా చేయి, అదా చేయి అనకూడదు. అంటే ముందే వాళ్ళు కష్టపడతారేమో, నష్టపోతారేమోనో ప్రోయాక్టివ్గా చనువు తీసుకొని చెప్తుంటారు, అది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అడిగినప్పుడు డెఫినెట్లీ హెల్ప్ చేయండి, లేదా హై లెవెల్గా సజెషన్ ఇచ్చేసి ఉంచాలి. వాళ్ళకు ఆ ప్రైవసీ, ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాలి. డిసిషన్ మేకింగ్ వాళ్ళే తీసుకునేటట్టు ట్రై చేయాలి.
మీ మీద డిపెండెన్సీ పెంచుకోకూడదు. మీ మీద డిపెండెన్సీ పెంచుకోవడం తల్లిదండ్రుల ఇంటెన్షన్ మంచిదే, ఉద్దేశం సదుద్దేశమే, కానీ అది వాళ్ళకి నచ్చకుంటే, అది వర్కబిలిటీ అవ్వకుంటే గొడవలు పెరుగుతాయి. ఫినాన్షియల్ లాస్ అయినా, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళకు రెస్పెక్ట్ పోయినా, సెల్ఫ్ ఎస్టీమ్ పోయినా ఈగో క్లాష్ వస్తుంది మధ్యలో. ఒకసారి 2 సార్లు భరిస్తారు, అంటే అడ్జస్ట్ అవుతారు. తల్లిదండ్రులకు ఈగో క్లాష్ వస్తుంది, వీళ్ళకు కూడా వస్తుంది. వీళ్ళ మాట వినకుంటే వాళ్ళ మాట వినకుంటే వీళ్ళకు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ అవసరమో అక్కడ. సో ఆ లిమిటెడ్ అదేంటి థిన్ లేయర్ అనేది గీసుకోవాలి. ఎక్కడ అవసరమో అక్కడ దిగాల. వాళ్ళు పిలిచినప్పుడు అవసరం ఉన్నప్పుడే వెళ్ళాలి. అని కొన్ని విషయాలలో ఏంటంటే కంపారిజన్కి వెళ్ళకూడదు. అత్తమామలు ఏం చేస్తారంటే వాళ్ళ కోడలు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళ అల్లుడు చూడు ఎంత బాగా చూసుకుంటాడు, ఈ కంపారిజన్ ఉండకూడదు. సేమ్ థింగ్ అప్లైస్ విత్ పిల్లలు కూడా. మా అత్తయ్యగో వాళ్ళ అత్తయ్య చాలా బాగుంటుంది, ఒక్కసారి కంపేర్ చేసామనుకో ఎంత మంచి వ్యక్తులకైనా ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ అనేది ఒకటి మన పీస్ ఆఫ్ ఏంది, ఎవరినైనా హర్ట్ చేస్తుంది. అది ఎంత మంచి వ్యక్తినైనా హర్ట్ చేసేస్తుంది. అంటే డైరెక్ట్గా ఒక బెలూన్ని ఒక టూత్ పిక్తో మనం పంచి చేస్తే అది ఎలా అయిపోతుంది, అలా వాళ్ళ కాన్ఫిడెన్స్, నమ్మకము, వాళ్ళ మీద ఒపీనియన్ అంతటా డైల్యూట్ అయిపోతుంది. బట్ అత్తకోడళ్ళు కలిసి ఉండడమో లేకపోతే కలిసి మాట్లాడుకోవడమో అనేది మనం ఎంత ఇవాల్వ్ అయినా సరే అది జరగని పనేమో అని అనిపిస్తుంది. లేదు, స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ నుంచే అది తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి ఫ్రిక్షన్ స్టార్ట్ అయినాయి, గొడవలు అయినాయి, ఇదేంటంటే ఒక పగిలిన అద్దంలా అవుతుంది. ఇమోషనల్ వూండ్స్ ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు అది ఒక అద్దం పగిలిపోయాక అది ముక్కలు అవుతుంది. ముందులాగా చేయలేము అద్దాన్ని. సో అందుకే స్టార్టింగ్ నుంచి కాపాడుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఏంటంటే హెల్తీ బౌండరీస్, పెళ్లికి ముందు నుంచే హెల్తీ బౌండరీస్ సెట్ చేయాలి. మీరు ఇలా ఉండండి, ఇలా మీకు అవసరం ఉంటే మేము ఉన్నాం, ఇలా చేయండి, అలా చేయండి. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక్కొక్కసారి సఫర్ అవ్వని వాళ్ళు చిన్నవి. లేవడం లేట్ లేదు సార్, పొద్దున్న లేవరు, ఆఫీస్కి లేట్ అయింది, లేట్ ఇంకో లేట్, ఆఫీస్లో బాస్ తిట్టని చివర్లు పడతారు. ఇంట్లో పేరెంట్స్ అంటే నచ్చదు వాళ్ళకి. ఆరోగ్యం, జంక్ ఫుడ్ తిన్నారు, వాళ్ళు రియలైజ్ అవుతారు, ఓకే స్టమక్ అప్సెట్ అయింది, లేదా రియలైజ్ తినొద్దని చెప్పకూడదు. కొన్ని విషయాలలో వాళ్ళకి స్వయంగా వాళ్ళు అన్వయించాలి. మామూలుగా చెప్పేది ఎక్కువ ఇంపోజ్ కానీ రుద్దడంగా చేయకూడదు. ఇక్కడ ఏంటంటే ఆ ఫ్రిక్షన్ స్టార్టింగ్లో వచ్చి ఒక అద్దం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పగిలాక అతకబెట్టలేము. కానీ అలాగని అది ఇంపాసిబుల్ కాదు. ఇప్పుడు యాంటిక్ పీస్ తయారు చేయొచ్చు అద్దానికంటే 100 రెట్లు 50 రెట్లు ఇంకా వాల్యూ చేయొచ్చు. యాంటిక్ పీస్ చేసి అక్కడ పెట్టవచ్చు, బాండింగ్ నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చు, కానీ ఎక్కువ కష్టపడాలి. సో ఇప్పుడు ఏంటంటే ముందే మనం పగలగొట్టుకోకూడదు, ఆ ఫ్రిక్షన్ తీసుకురాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడికి వెళ్ళినా ఈ గ్యాప్స్ అనేది కామన్గా ఉంటాయి. అత్తకోడళ్ళకి, అల్లుడికి, వాళ్ళ పేరెంట్స్ తోటి. ఇంకొకటి ఏంటంటే చాలా బిగ్గెస్ట్ బ్లండర్ ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పైన కొంచెం పక్షపాతము, కొంచెం ఏంటంటే సాఫ్ట్ కార్నర్ చూస్తారు. అది కూడా నచ్చదు వీళ్ళకి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ భర్తకి వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రయారిటీ, వాళ్ళ అత్తమామలంటే సెకండ్ అని ఉంటుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీ అమ్మ నాన్నకు ఒక రూలు, మా అమ్మ నాన్నకు ఒక రూల్. అలాగే కోడలు కూడా అంతే. వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చే వాల్యూ పైన ఉంటుంది, అత్తమామకి ఇచ్చే వాల్యూ తక్కువ ఉంటుంది. ఏమి ఇట్లనే యాక్సెప్టబిలిటీ ఉండదు. అలాగని వాళ్ళ అమ్మ నాన్నతో కోడలు కూడా, ఒక అమ్మాయి కూడా ఒక ఇంట్లో అదే పెరిగి పెద్దగా అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో చాలాసార్లు గొడవలు పడేది, ఎన్నోసార్లు గొడవలు పడుతుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. కానీ అక్కడ అవన్నీ అడ్జస్ట్ అయిపోయినాయి. కానీ అదే అడ్జస్ట్మెంట్, అదే అండర్స్టాండింగ్, అదే కనెక్ట్ అత్తమామ దగ్గర ఉండదు. సో ఇక్కడ కొంచెం కుషన్ పెంచుకుంటే ఇద్దరిని సమానంగా ట్రీట్ చేయగలిగితే, అల్లుడు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అత్తమామని, కోడలు వాళ్ళ అత్తమామని సమానంగా ట్రీట్ చేయగలిగితే, ఈక్వల్గా ట్రీట్ చేయగలిగితే, ఎవరు హెల్తీ బౌండరీస్ వాళ్ళు రెస్పెక్ట్ చేయగలుగుతారు. రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, కమ్యూనికేషన్ హెల్తీగా ఉన్నప్పుడు, బౌండరీస్ హెల్తీగా ఉన్నప్పుడు 90% గొడవలు ఉండవు. ఓ 10% చిన్న ఉంటాయి, సర్దుకుంటాయి అవి. ఎందుకంటే ఒపీనియన్స్ అనేది వేరువేరుగానే ఉంటాయి. భేదాభిప్రాయాలు డెఫినెట్లీ ఉంటాయి. కానీ భేదాభిప్రాయం అనేది అభిప్రాయమే, వ్యక్తిత్వం మీద రాకూడదు. అది ఒకరు రెస్పెక్ట్ ఒకరిని కాకూడదు. అభిప్రాయం వేరు, వ్యక్తి వేరు. ఎందుకంటే అభిప్రాయాలు మారుతాయి, వ్యక్తి మారాడు కదా. మన భౌతికంగా మనమేకైనా ఉండిపోతాం, మన ఒపీనియన్స్ ఎన్నో మారుతుంటాయి. ఒపీనియన్ అనేది మనం ఏది విన్నాము, ఏది చూసాము, ఏది అందరు ఏం చేస్తున్నారో అభిప్రాయం తెచ్చుకుంటాము. అదొకసారి మళ్ళీ మన ఫ్యాక్ట్ చూడగానే వేరే వాళ్ళు క్రిస్టల్ క్లియర్ చూసి అవేర్నెస్ పెంచుకున్నప్పుడు, ఒక ఫ్యాక్ట్ నిజాన్ని చూసేసరికి పాత ఒపీనియన్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. నమ్మకాలు, వాల్యూస్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. మనం చూసినవే నమ్ముతాం, చూసినవి విన్నవి. సో చూసేటివన్నీ నిజాలు కావు, విన్నవన్నీ నిజాలు కావు. దాన్ని పట్టుకొని గట్టిగా మనం బంధాన్ని పోగొట్టుకున్నంత స్థాయికి దిగజారకూడదు. మనం ఏంటంటే కొంచెం ఆలోచించాలి. ఒక్కొక్కసారి ఓకే నేను చెప్పింది నిజమే, ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే పర్లేదు, ఇట్స్ ఓకే, మనం చెప్పే వంతు చెప్పాము, వాళ్ళ ఇష్టం ఇంకా అన్నట్టు ఉండాలి. అప్పుడు గొడవ ఎక్కువ ఎస్కలేట్ అవ్వదు. లేదు నేను చెప్పినట్టే వినాలి, నేనే రైటు, నేనే నెగ్గాలి, నువ్వే తగ్గాలి అన్న కాన్సెప్ట్తో వెళ్తే మాత్రం, ఆ పట్టింపుతో వెళ్తే మాత్రం గొడవలు పెరుగుతూ ఉంటాయి, తగ్గవు. మీరు కూడా హట్ అవుతూనే ఉంటారు, అందరు హట్ అవుతారు, ఫైనల్గా అందరు సఫర్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్.